హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, సుజాత రాజేష్ నాయక్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశాను అన్నమాట. నేను చేయడానికి ఒక రీజన్ ఉంది. సో ఫస్ట్ 2 years బ్యాక్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము. అప్పుడు ఫస్ట్ పాప అప్పుడు డెలివరీ అయినాక వర్క్కి పోలేక ఏదో చేద్దాంలే అనేసి పెట్టాను. కానీ మళ్ళీ మధ్యలో ఫైనాన్షియల్ ప్రాబ్లంగా మళ్ళీ జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు మళ్ళీ పాప అన్నమాట. సో నేను డెలివరీ అయ్యి 4 months అవుతుంది. అందుకే మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. ఇంట్లోనే ఇంకా 2 years వరకు ఇంట్లోనే ఉండాలి కదా. సో నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఏదో ఒక చెయ్యాలి అనేసి ఇంట్రెస్ట్ ఉంది. అయితే నాకు యాక్టింగ్ చేయడం అన్నా కొన్ని ఇంట్రెస్ట్ అలా. అయితే నాది నేను ఓన్గా ఏదన్నా చేసుకోవాలి అనేసి, ఇప్పుడు బయటకు వెళ్ళి ఏదో వర్క్ చేయలేము, ఏ బిజినెస్ చేయలేము, చిన్న పిల్లలు కాబట్టి ఏది చేయలేము. అందువలన ఏదో ఒకటి చేద్దాంలే అనేది స్టార్ట్ చేశాను. ఎలా తీయాలి ఏంటి అనేది ఇంకా నాకు తెలియదు. సో మీరే సజెస్ట్ చేయండి, ఎలా తీయాలి ఈ వీడియో, ఇలా తీయండి అక్క, మీ సిస్టర్ లాగా, మీ యొక్క ఓన్ సిస్టర్ లాగా అనుకొని నాకైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో నా వీడియోస్ ఎలా అంటే డైలీ రొటీన్ లాగా పిల్లలతో ఎలా ఉంటుంది, పిల్లల వీడియోస్ పెడతాను, ఇంకా వంట వీడియోస్ కూడా పెడతాను. సో నా విలేజ్లో ఉంటాము, సిటీలో ఉంటాము. సో విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటాము, విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి కూడా వీడియోస్ చేస్తాము. కొన్ని జోక్స్ వీడియోస్ కూడా చేస్తాము. ఇంకా డైలీ వ్లాగ్స్ లాగా చేస్తాను అన్నమాట. అంటే నాకు అప్పుడు చేసేది, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ కదా. ఏదన్నా నా దగ్గర అయితే ఉన్న ఫోన్లోనే వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఇంకేమైనా మిస్టేక్ అయితే మీరే సజెస్ట్ చేయండి, ఇలా కాదు అలా అక్క ఇలా చేయండి అని. ఓకేనా? ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు కూడా సపోర్ట్ చేయండి. సో మార్నింగ్ అంటే నేను లేచినప్పటి నుండి ఏమేమి చేస్తాను అనేదే వీడియో అన్నమాట. ఇప్పుడైతే మార్నింగ్ లేచాను. ఇప్పుడు నాకు డెలివరీ అయిన 4 months తర్వాత కొంచెం మనం వాకింగ్ చేయడం బెటర్ కదా. అంటే మార్నింగ్ లేచి వాకింగ్ చేయడం పాపని ఎత్తుకోవడమే అంటారా? అలా కాదు, కానీ నేను సిటీలో ఉంటాం కాబట్టి బయట మనం ఏ వర్క్ చేయం. ఇంట్లో అయితే నైటే తినేసి తోమేసి పడుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే కొంచెం లేట్గానే లేసాను, 7 ఏమో అవుతుంది. నైట్ పిల్లలు అసలు చిన్నపిల్లలు డే మొత్తం పడుకుంటారు, నైట్ 1 అవుతుంది. అసలు 1 వరకు అయితే ఆడుకుంటారు ఇద్దరు. సరేలే అనేసి ఆడుకోనని నేను కూడా వదిలేసాను. కానీ మనం పడుకోలేం కదా, పిల్లలు ఇక ఎటు తిరుగుతారు అనేసి నేనైతే చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను డైలీ. అంటే ఇక డెలివరీ తర్వాత ఒక 3 months నుండి అలా మనకు కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉండాలనేసి డాక్టర్లు కూడా చెప్తారు కదా, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అప్పుడు మనం వెయిట్ కొంచెం ఎక్కువ అవుతాం, అంటే వెయిట్ గెయిన్ అవుతాం అన్నట్టు. అయితే కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్సర్సైజు. నేనైతే మార్నింగ్ లేవగానే కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఎలాంటి టీ కాఫీలు అయితే తాగను. ఎప్పుడైనా తాగుతాను, తాగనని కాదు, టీ కాఫీ తాగుతాను. కానీ అప్పుడు ఎక్కువ తాగేది, కానీ ఇప్పుడు మానేస్తున్నాను అన్నమాట. షుగర్ ఎక్కువ తాగద్దులే అనేసి. అయితే నేను మార్నింగ్ లేవగానే ఓమా వాటర్ అనేది తాగుతున్నాను అన్నమాట ఇప్పటి నుంచి. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే టీ కాఫీ బదులు ఇదైతే తాగితే మనకు యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా, మన దాంట్లో చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా తీసేస్తుందంట. అందుకని నేను కూడా ఈ ఓమా వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశాను. ఎక్సర్సైజ్ మార్నింగ్ చాలా హెల్త్కి చాలా మంచిది. అది కూడా డెలివరీ అయిన తర్వాత అయితే చేసుకోవడం ఇంకా బెటర్ అన్నమాట. అయితే నేను ఈ వీడియోస్ చేయడానికంటే ఏదో ఒకటి మన లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలనే పట్టుదల అందరిలో ఉంటుంది, కానీ చేయలేకపోతాం. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేక, అటు బయట సపోర్ట్ లేక ఉంటుంది కదా కొన్ని. కానీ మనకి ఎవరంటే మనని చేసుకున్న మన హస్బెండ్ అయినా సరే ఓకే చెయ్యి అన్నప్పుడు మనకేదో తెలియని ఆనందం వస్తుంది. ఓకే మా ఆయన నాకు సపోర్ట్ ఉన్నారు కదా,
బయట తెలియని వాళ్ళు ఏమంటారంటే ఏ వీడియోస్ ఎందుకు చేస్తారు అని ఇది అని, కానీ ఆ చేయడం వల్ల ఏం యూజ్ అవుతుంది ఏంది అనేసి మనకు కొంచెం తెలుసు కాబట్టి ముందుకు అడిగేస్తున్నాను. ఇంకా మా ఆయనకు అడిగాను, మా ఆయనని అడిగే చేస్తాను వీడియోలు. అయితే చేసుకో మంచిగా చేసుకో అన్నారు. అంటే ఆయనకు రావడం అంటే ఆయన కూడా వీడియోలో వస్తారు, ముందు కనిపిస్తారు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఆయన వేరే వర్క్లో, అంటే ఇప్పుడు జాబ్ కన్నా బయటికి వెళ్ళాలి, వర్క్ చేయాలి కదా. మా ముగ్గురిని పోషించాలంటే మా ఆయన బయట వర్క్ చేయాల్సిందే కన్ఫామ్. అందుకనే ఆయన ఇప్పుడే వీడియోలోకి రారు, ముందు వస్తారన్నమాట. మా ఆయన కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఏది చెయ్యాలి అనుకుంటే జాబా ప్రతిదీ ఏది చెయ్యాలంటే నువ్వు చేసుకో హ్యాపీగా అని అంటారన్నమాట. మన భర్త ఇచ్చే సపోర్ట్ ఇంకేముంటుంది, అదే కదా ఆనందం. ఇక కొంచెం వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బ్రష్ వేసుకొని మంచి టీ కాఫీ లాంటి కాకుండా ఓమా వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఓమా ఒక స్పూన్ అన్న, మనకి ఎంత కావాలో అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కావాలో ఓమా తీసుకొని, నేనైతే డీమార్ట్ నుండి ఒకటేసారి తెచ్చాను, ఒక పావు కేజీ అంతా. అయితే ఆ బాక్స్లో వేసుకున్నాను అన్నమాట. రోజు ఇంత తాగిస్తూ ఉంటాను. అప్పుడు ఒక పెద్ద పాప ఉన్నప్పుడైతే అది ఓమా, జీలకర్ర, సోంపు ఇవి 3 కలిపి పొడి కొట్టుకొని తాగేది. ఇప్పుడైతే ఇది జస్ట్ వాటర్, అదంతా కుదరట్లేదు ఇప్పుడు. సో అందుకని ఇక ఓమా వాటర్ కూడా మంచిదే అనేసి, ఇంకా ఇది తాగడం బెనిఫిట్ ఏంటిదంటే చిన్న పాప ఉంది కదా, ఆమెకు కూడా ఇప్పుడు సర్ది అలాంటిది ఏం కాదన్నమాట, కోల్డ్ అలాంటిది, హెల్తీగా ఉంటారు ఆమె కూడా. మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏం రాకుండా, అందుకని నేను ముందు జాగ్రత్త ఇదే తాగుతున్నాను. ఇంకా మంచిది కాబట్టి హెల్త్కి అనేసి తాగుతున్నాను అన్నమాట. ఇంకా నా వీడియోస్కి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గంట మాత్రం గట్టిగా కొట్టండి సరేనా. ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను కాబట్టి సపోర్ట్ చేయండి. అంటే చాలామంది వీడియోస్ చూస్తారు, కానీ ప్లీజ్ మీ అక్కలాగా మీ చెల్లెలాగా అనుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా. నాకు ఇంకా సజెషన్ ఇవ్వండి, ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటిది. అక్క మీ పిల్లల వీడియోస్ పెట్టమంటే పిల్లల వీడియోస్ డైలీ ఎలా పిల్లలతో నేను గడుపుతాను, పిల్లల్ని తీసుకొని ఎలా ఇంట్లో వర్క్ చేసుకుంటాను అనేది పెడతానన్నమాట. మీకు ఎలాంటి కామెంట్స్ పెడితే అలాంటి వీడియోస్ చేస్తాను. ఇంకా నైస్ కామెంట్ పెట్టండి ప్లీజ్. అయితే వాటర్ వడగట్టుకొని హ్యాపీగా తాగేయచ్చు, చాలా మంచిది అన్నట్టు. ఇది తాగిన తర్వాత మనకి ఏదో రిలీఫ్ అనిపిస్తుంది కడుపులో అంతా, మంచిగా నైట్ మనం తిన్నదంతా అరిగిపోతుంది, మంచిగా కడుపు అయితే క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో బాయ్, లైక్ చేయండి, షేర్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.